జానకమ్మ గారు ఇప్పుడు మన మధ్య లేదన్న వార్తలు చాలా ముఖ్యంగా చిత్రీకరిస్తున్నారు. లేదన్న వార్తలు తెలుసుకున్న విధంగా మన తెలుగు చలనచిత్ర సీమలో నొక్కటం లేని మహారాణిగా గాయనిగా పెరిగినటువంటి మహోన్నతమైనటువంటి గాయనిమని జానకమ్మ గారు. ఆమె తెలుగు భాషలోనే కాకుండా పలు భాషల్లో కూడా సినిమాల్లో పాటలు పాడి ఆ పాటకు తగినట్టుగా తన గాత్రాన్ని మలుచుకొని ఎంత పేరు సంపాదించారంటే అంత పేరు సంపాదించారు. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా సాంప్రదాయ మహిళ అంటే ఇలా ఉండాలని చెప్పి తన జీవిత కాలం కూడా ఆ కట్టు ఆ బొట్టు చూస్తేనే తెలిసిపోతుంటుంది. సాధారణంగా ఇవాళ రేపు చిన్న చిన్న పాటి బొట్టు పెట్టుకొని కనిపిస్తున్నారు, కానీ ఓ పాత రూపాయి కాసు ఆ రోజుల్లో చెప్పేవారు అంత బొట్టు పెట్టుకోరు, కానీ అంతకన్నా పెద్ద బొట్టు పెట్టుకొని ఉండేది. అదే కాకుండా ఆమె తనతో పాటు చలనచిత్ర సీమలో పాటలు పాడినటువంటి గాయకులు కానివ్వండి, గాయకులు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఆప్యాయతతో పలకరించినటువంటి వ్యక్తి. ఎప్పుడైనా ఆమె ఏదైనా సభలో ఉన్నప్పుడు అంటే సంగీత దర్శకుల్ని ఆమె గౌరవించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సహచర గాయకులుగా అంటే బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, ఘంటసాల గారు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా అమ్మా చాలా బాగా పాడారమ్మా, నాకన్నా బాగా పాడారమ్మా అని అలా ఆ రకంగా చెప్పి అందరినీ అంటే తనకన్నా బాగుండాలి అందరూ అని చెప్పి ఒక మంచి సదాభిప్రాయంతో ఆమె మాట్లాడుతుండేది. అంటే నిజంగా చెప్పాలంటే ఎంతో పేరు ఎంతో కీర్తి కలిగిన ఆ గాయనిమని ఇవాళ మనందరి మధ్య లేరు అని చెప్పడానికి కూడా సాహసించలేకపోతున్నాం. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మనిషి అన్నాక పుట్టుక ఎంత సహజమో గిట్టుక కూడా అంతే సహజం. అయితే ఈ మధ్యలో నడిచినటువంటి జీవన ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో ఒక కళాకారుడు కావచ్చు, ఒక సంగీత విద్వాంసుడు కావచ్చు, లేకపోతే ఒక సంగీత శిఖామణి కావచ్చు, వాళ్ళు పొందినటువంటి కీర్తి మాత్రం ఈ భూమిలో ఆచంద్రార్థం చిరస్థాయిగా నిలిచిపోతుంది అంటే కూడా అతిశయోక్తి లేదు. మరి మహోన్నతమైన గాయని గురించి ఇవాళ శ్రద్ధాంజలి ఘటించడం అనేది మాత్రం దురదృష్టకరం. చెప్పాలంటే ఇంకా మరి కొన్నాళ్ళు ఆమె జీవించి ఉంటే చాలా బాగుండేదనే ఆశ అందరికీ ఉంది. కానీ భగవంతుడు నిర్ణయిస్తాడు, మనిషికి ఇంత ఆయుష్ అని చెప్పి నిర్ణయించే భూమి మీద పంపిస్తాడు. వాళ్ళు మంచి పనులు చేస్తారు, మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు, మంచిని పెంచుతారు, మంచిని ఇంకా అందరికీ అందజేయాలని ప్రయత్నం చేస్తారు. అలాగే గాయనిగా తన జీవితాన్ని సార్థకత చేసుకున్నటువంటి తెలుగు ప్రజల హృదయాలలో ముఖ్యంగా భారతదేశం, దక్షిణాది భారతదేశంలో ఒక మంచి కీర్తిని పొందినటువంటి మహోన్నతమైన గాయనిమని జానకమ్మ. అందుకే ఆమెను కోకిలమ్మ అని పిలుస్తారు అందరూ కూడా. ఏ పాటైనా పాడించారు, ఏ పాట ఆవిడ సంగీతం పట్ల ఎంత అంటే నేను విన్నది చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే ఆమె ఇదిగోండి ఈ పాట ఇట్లా పాడాలి అని చెప్తే ఆ రకంగా ఆమె మౌల్డ్ అయిపోయింది, ఆ రకంగా పాట పాడేది. ఇప్పుడు సాధారణంగా కొంతమంది పాడుతున్న వాళ్ళు ఏంటంటే ఎన్నో టేకులు తీసుకుంటే కానీ పాటలు పూర్తయిన సందర్భాలు ఉన్నాయి. అందున ఆ రోజుల్లో మనకి రికార్డింగ్ స్టూడియోలో ఎలా ఉండేదంటే పెద్ద స్టూడియోలో ఒక 15 మంది కూర్చొని వైలలు వాయించడం, ఒక 5-6 తబలాయిస్టులు కూర్చోవటం, ఆ సంగీత దర్శకులు ఇక్కడ ఈ బిట్ మీరు వేయాలి, ఇక్కడ ఈ బిట్ మీరు వేయాలి, ఇక్కడ ఈ బిట్ మీరు వేయాలని చెప్పి వాళ్ళకి చెప్పడం, ఆ రకంగా సంగీతం కలుపుకొని సాహిత్యాన్ని కలుపుకొని ఆ పాటకు ఒక మంచి బాణి ఏర్పాటు చేసుకుని పాటలు పాడిన రోజులు. అట్లాంటి రోజుల్లో అంటే ఆమెకు బాగా కీర్తినిచ్చినటువంటి గొప్ప పాట ఏదైనా ఒకటి ఉందంటే అది నీలీల పాటది దేవా అని, ఒక అద్భుతమైన పాట అది. ఆ పాటలో కేవలం ఒక డోలు సన్నాయి మాత్రం ఉపయోగించారు. ఆ పాటని కూడా అత్యద్భుతంగా పాడింది ఆమె గాత్రంతో. ఆమె తీసినటువంటి ఆ పల్లవులు, అదే ఆ రాగాలు అనివ్వండి, లేదంటే దాని ఆ మెరుపులు కానివ్వండి, నిజంగా సంగీతం పైన బాగా అవగాహన ఉన్న వ్యక్తులే చెప్పగలరు. మంచి హమ్మింగ్ రకరకాలుగా, అంటే అక్కడ ఏ అక్షరం అంటే సా అంటే సా, రి అంటే రి అన్నట్టుగా అలాగా ఆ రకంగా ఆమె ఆ పాటకి చాలా గొప్ప అందాన్ని తెచ్చింది. ఆ పాట ద్వారా గొప్ప గుర్తింపు పొందింది కూడా. అంటే ఆమెకి ఎప్పుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా నాకు ఆ పాట కీర్తినిచ్చిందండి, నాకు పేరు తెచ్చిపెట్టిందని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. మరి అట్లాంటి గాయనిమని ఈ రోజు లేకపోవడం మాత్రం దురదృష్టమైనప్పటికీ కూడా స్వర్ణయుగంలో ఆమె గాయనిగా పనిచేయడం గొప్ప అదృష్టం. అదొక స్వర్ణయుగం చెప్పాలంటే. అప్పుడు సాహిత్యానికి కానివ్వండి, సంగీతానికి కానివ్వండి,
గాత్రధారణ చేసే వ్యక్తులు కానివ్వండి చక్కని ప్రాధాన్యత ఉండేది. ఈ పాట వీళ్ళు పాడితే బాగుంటుందని చెప్పి చిత్రానికి తగినట్టుగా, కథకి తగినట్టుగా, సంగీతానికి తగినట్టుగా గాయని మనల్ని కానివ్వండి, గాయకులు కానివ్వండి తీసుకొచ్చి పాడించిన రోజులు అవి. మరి అట్లాంటి రోజులు మళ్ళీ రావాలంటే జానకమ్మ గారు కావాలి అని అనిపిస్తుంది. కానీ అది ఇప్పుడు మనకి కుదరదు. ఎందుకంటే ఆమె పరమాత్మలో నాకు చెప్తే సరస్వతిలో ఐక్యమైపోయింది ఆవిడ. ఏ సరస్వతి దేవి ఈ భూమి మీదకి ఆమెను పంపించిందో అదే సరస్వతి దేవి హృదయంలో ఆమె ఐక్యమైపోయిందని నా